హే ఫిజిక్స్ లవర్స్, మీకు విషయం తెలుసా? ఒక ఇనుప పిన్ను నీటిలో వేస్తే మునిగిపోతుంది, కానీ అదే పిన్నును జాగ్రత్తగా నీటిపైన పడుకోబెడితే అది హాయిగా తేలుతుంది కదూ. ఇది ఎలా సాధ్యం? నీటిపైన మన కంటికి కనిపించని ఒక అదృశ్య చర్మం అంటే ఇన్విజిబుల్ స్కిన్ ఉంది, అదే సర్ఫేస్ టెన్షన్. మరి ఇటువంటి ఇంకా ఎన్నో వీడియోల కోసం వెంటనే ద ఫిజిక్స్ టీచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి ఎన్నో ఫిజిక్స్ లాస్ని మన డైలీ లైఫ్లో ఎక్కడ వాడతామన్న విషయాన్ని కూడా తెలుసుకోండి. సింపుల్గా చెప్పాలంటే సర్ఫేస్ టెన్షన్ యొక్క డెఫినేషన్ ఏంటో చూద్దాం. చాలా సింపుల్గా, ద్రవ పదార్థాల ఉపరితలం తన వైశాల్యాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఒక బిగుతుగా ఉన్న పొరలా ప్రవర్తించడాన్నే సర్ఫేస్ టెన్షన్ అంటారు. అంటే ఎప్పుడైనా డెఫినేషన్ని 3-4 స్టెప్స్గా విడగొట్టుకున్నప్పుడు మనం డెఫినేషన్ని ఈజీగా గుర్తుంచుకోగలం. చూడండి, ద్రవ పదార్థాల ఉపరితలం ఎలా ఉంటుంది? పేరులోనే ఉంది కదా, తల తన్యత అంటే ఉపరితలం, తన్యత అంటే టెన్షన్. టెన్షన్ అంటే దగ్గరగా రావడం. ఆ ఉపరితలం దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుంది? వైశాల్యాన్ని తగ్గించుకుంటుంది కదా. ఆ తగ్గించుకోవడం వల్ల ఏమవుతుంది? దాని యొక్క ఎలాస్టిసిటీ పెరుగుతుంది. దీన్నే బిగుతుగా ఉన్న పొర అంటాం. అలా ప్రవర్తించడాన్నే సర్ఫేస్ టెన్షన్ అంటాము అని చెబుతున్నామన్నమాట. లోపల ఉన్న అణువులు అన్ని వైపులా లాగబడతాయి ఒక ద్రవంలో. అంటే ఒక గ్లాస్లో కొంత ద్రవం తీసుకుందాం. ఆ లోపల ఉన్న అణువులు అంటే సర్ఫేస్ పైన లేయర్ కంటే కింద ఉన్న లేయర్స్లో ఉన్న అణువులు అన్ని వైపుల నుంచి లాగబడతాయి. కానీ పైన ఉన్న లేయర్కి మాత్రం కింద ఉన్న అణువులు మాత్రమే లాగుతాయి కదూ. ఆ పైన ద్రవం ఉండదు కాబట్టి. అంటే మనమంతా ఫ్రెండ్స్ వైపుకే వెళ్తున్నట్లు, పైన ఎవరు మన ఫ్రెండ్స్ లేరు, అటు వెళ్ళంగా ఫ్రెండ్స్ ఉన్న చోటుకే వెళ్తున్నాం. ఈ అణువులు అందువల్ల కింద ఉన్న ద్రవం వైపు లాగబడతాయి, పైన లాగబడదు. అలాంటప్పుడు ఏమవుతుంది? ఆ పైన ఉన్న లేయర్ ఒక ఎలాస్టిక్ ఎంబ్రెయిన్ లాగా పనిచేస్తుంది. అందుకే టెన్షన్ క్రియేట్ అవుతుంది. దీన్నే మరి మనం సర్ఫేస్ టెన్షన్ అంటామన్నమాట. ఈ సర్ఫేస్ టెన్షన్ యొక్క ఫార్ములా T=F/L అంటే ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. దీని యొక్క యూనిట్ న్యూటన్ పర్ మీటర్. ఈ సర్ఫేస్ టెన్షన్ మరి వేటి మీద ఆధారపడుతుంది? సర్ఫేస్ టెన్షన్ టెంపరేచర్ పెరిగితే తగ్గుతుందన్నమాట. చూడండి ఎలా. టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది? అణువులన్నీ ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోతాయి కదా. సో ఆటోమేటిక్గా ఆ ఎలాస్టిసిటీ అనేది తగ్గుతుంది లేయర్కి. కాబట్టి సర్ఫేస్ టెన్షన్ అనేది తగ్గుతుంది అన్నమాట. నీటి యొక్క సర్ఫేస్ టెన్షన్ 0.072 న్యూటన్ పర్ మీటర్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద. ఈ సర్ఫేస్ టెన్షన్ ఎందుకు ఏర్పడుతుందంటే అణువుల మధ్య ఆకర్షణ శక్తి, ఉపరితల అణువులపై అసమాన శక్తులు కనిష్ట స్థితికి చేరుకోవడం ఎనర్జీ మినిమైజేషన్ వల్ల అన్నమాట. సో మనకు తెలుసు సర్ఫేస్ టెన్షన్ అనేది టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది. టెంపరేచర్ పెరిగితే సర్ఫేస్ టెన్షన్ తగ్గుతుందన్నమాట. అందుకే వేడి నీటితో బట్టలు ఉతికితే మురికి త్వరగా వదులుతుంది. ఎందుకంటే ఆ సర్ఫేస్ టెన్షన్ అనేది తగ్గడం వల్ల ఏమవుతుంది? ఆ మురికి అంతా వాటర్లోకి వచ్చేస్తుంది, బట్టలు క్లీన్ అవుతాయి. అలాగే నీటి ఉపరితలం ఒక సాగే పొరలా ఉండి దాని మీద పెట్టిన పిన్ను యొక్క బరువును మోస్తుంది. పంపు నుండి పడే నీటి చుక్కలు గోళాకారంగా ఉండడానికి కూడా కారణం ఇదే. అలాగే మెర్క్యూరీ యొక్క అణువులు చిన్న చిన్న గుళికల్లాగా మారుతుంది, ఎందుకంటే దీనికి సర్ఫేస్ టెన్షన్ చాలా ఎక్కువ. మరి వెంటనే సైన్స్ను ఇలాంటి లైవ్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకోవడం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి కింద ఫిజిక్స్ అని కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏ టాపిక్ గురించైనా తెలుసుకోవాలంటే కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ద ఫిజిక్స్ టీచర్. థ్యాంక్ యూ.